దయచేసి మళ్ళీ మార్కాపూర్ జిల్లాను అడుగుతున్నా, జిల్లా వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత మాది, అండగా సహకరించే బాధ్యత కూడా మీది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. శాశ్వతంగా మీ జీవితాల్లో వెలుగు రావాలంటే మీకు కనపడే వ్యక్తులను చూడొద్దండి, నన్ను చూడండి, పార్టీని చూడండి, ఎన్డీఏను చూడండి. బాగా చేస్తే వాళ్ళకి సహకరించండి. ఒకరిద్దరు చెడు చేసినా నేను కూడా మీరు ఆమోదం లేకపోతే ఎవరిని కూడా నేను ఆమోదించను. నేను డెఫినెట్గా చెప్తాను, రేపు కూడా మీరు ఆమోదించిన వ్యక్తులు నేను కూడా ఆమోదించను. కానీ అక్కడక్కడ నాకు లిమిటేషన్ ఏంటంటే ఆమోదించే వ్యక్తి దొరకడం కూడా చాలా సమస్యనే. ఎందుకంటే అందరూ ఆమోదించే వ్యక్తి దొరకాలంటే రాజకీయాలు కూడా కొన్ని సమస్యలు వస్తాయి. అందరం నియంత్రణగా ఉంటాం, మీకు అందుబాటులో ఉంటాం. మీ శ్రేయస్సే మా ధ్యేయంగా మేము పనిచేస్తాం. మీలో కూడా ఒక్కొక్కరు 10 మందికి చెప్పడం, నేను చేసే పనులు మీకోసం చేసినప్పుడు మేము చేసే పనుల్ని మీరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. దయచేసి మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో మీరెవ్వరూ ఆధారపడద్దండి. మీరు త్యాగం చేశారు, మీ త్యాగాన్ని నేను గుర్తుపెట్టుకుంటా, అన్ని విధాలా మీకు అండగా ఉంటా. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఏ కాలనీలో ఉన్నా నేను పోలవరం జిల్లానే ఇచ్చా. ఒకే నియోజకవర్గానికి ఒక జిల్లా ఇచ్చానంటే వాళ్ళు చేసిన త్యాగం, అక్కడ పోలవరం ప్రాజెక్టు వచ్చింది కాబట్టి అది గుర్తుపెట్టుకొని వాళ్ళకు ఒక జిల్లా ఇచ్చిన వ్యక్తిని. మీకు కూడా అదే మార్గం న్యాయం జరుగుతుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ